the item still. So open the session, open the AC please. Start transcript. మనం రికార్డింగ్ స్టార్ట్ అయినప్పుడు కానీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు కానీ you can start the transcription so that will be having a entire details of the session. Yep. Okay, so go to the system 32, go to the drivers folder. That means okay, now get the information of the drivers. Get the information of the folder of the drivers, like get, yeah, you can use the AR, but plan to use item only, like get item or get child item. Okay, so ఈ get child item లో మీకు మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి, రైట్? లేకపోతే బెటర్ లెట్స్ గో టు డెస్క్టాప్. చేంజ్ ద డైరెక్టరీ టు డెస్క్టాప్ ప్లీజ్. Change the directory to desktop please. అది యూజర్ సిస్టమ్ 32 ఉండదు కదా, డెస్క్టాప్ యూజర్స్కి వెళ్ళాలి కదా. అవునా, అక్కడికే అంటుంటా. ఓకే, ఇప్పుడు దీనిలో ఏమైనా డైరెక్టరీస్ ఉన్నాయి చూడు. సో మీకు గెట్ చైల్డ్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ లో ఏది డైరెక్టరీ కాదు అనే ఇన్ఫర్మేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? విత్ ది హెల్ప్ ఆఫ్ ది మోడ్. యాక్చువల్ మీకు మోడ్ లో ఏ ఏ సెట్ ఆఫ్ ఫైల్స్ అయితే మీకు డి ఉందో అది డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ అనేది ఒక డైరెక్టరీ ఉంది కదా. నౌ క్లియర్ స్క్రీన్ ప్లీజ్. Yeah, now execute the get item. Execute get item. Yeah, give the path -path parameter. Okay, now we are in the C drive user system Siddharth desktop, right? So in this folder, in this current directory, I want to find some information about some of the directory. So in this directory only I want to find. So we are going to use the current directory. The current directory means dot slash. Yes, type yes. Support. Yeah, execute this. సో మనకి ఇక్కడ సపోర్ట్ అనే ఫోల్డర్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైట్? అయితే మీరు రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే రిమోట్ సెషన్స్ తీసుకుంటారు. అంటే రిమోట్ సర్వర్స్ లాగిన్ అయ్యి స్క్రిప్ట్ రాస్తుంటారు. సారీ, స్క్రిప్ట్స్ అనేవి రిమోట్ సర్వర్ లో ఎగ్జిక్యూట్ అవడానికి మీరు స్క్రిప్ట్ రాస్తుంటారు. అటువంటి టైంలో ఈ మీరు ఒక పర్టికులర్ పాత్కి వెళ్ళి ఈ ఫోల్డర్ ఉందా లేదా ఈ ఫోల్డర్ లో ఉన్న కంటెంట్ డిస్ప్లే చేయని చెప్తాం. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే అసలు ఆ ఫోల్డర్ ఉందా లేదా అన్నది మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఆ ఫోల్డర్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి మనం ఏం వాడతామంటే టెస్ట్ పాత్ అనే కమాండ్ అనేది వాడతాం. రిమూవ్ ఎంటైర్ థింగ్ ప్లీజ్.
No, not get item. Use the test path. Just do one thing. Remove everything, please. Just click on up arrow. Just click on up arrow. అంత అవసరం లేదు. సర్లే టైప్ చేయి. టెస్ట్ పాత్ అని టైప్. టెస్ట్ పాత్. Give the path parameter. Yeah. Now $./support. /support. Execute. Okay. ఇప్పుడు support 1. Test path support 1 యాడ్ చేసేప్పుడు ఏమైంది? సో ఎప్పుడన్నా సరే మీరు ఒక పర్టికులర్ ఫోల్డర్ మీద యాక్షన్స్ అప్లై చేద్దాము అనుకున్నప్పుడు అది లోకల్ మెషిన్ లో ఉన్నవండి, రిమోట్ మెషిన్ లో ఉన్నవండి, రిమోట్ సర్వర్ లో ఉన్నది ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే అసలు ఆ ఫోల్డర్ అనేది ఐ మీన్ మీరు స్పెసిఫై చేసే ఫోల్డర్ కానీ ఫైల్ కానీ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకోవడానికి మీకున్న కమాండ్ ఏంటంటే టెస్ట్ పాత్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ఎన్ ఐ మీన్ మీకు ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలుసు కదా, వెబ్ సర్వీస్, విండోస్ వెబ్ సర్వీస్. సో ఎప్పుడైతే మీరు ఒక ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇచ్చేసి ఒక వెబ్సైట్ హోస్ట్ చేశారో అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ వెబ్సైట్ కి ఒక కోడ్ బేస్ ఉంటుంది కదా, ఆ కోడ్ బేస్ అనేది సిస్టమ్ లో ఏదో డి డ్రైవ్ లోనో ఈ డ్రైవ్ లోనో సి డ్రైవ్ లోనో ఉంటుంది కదా. సో డిప్లాయ్ చేసినప్పుడు ఏం చేస్తాము, లేకపోతే కొత్తగా సైట్ క్రియేట్ చేసి ఏం చేస్తాము, ముందు ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఫైల్ స్ట్రక్చర్ అని క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్ కి ఫైల్స్ కి పర్మిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇంప్లిమెంట్ చేయడానికన్నా ముందు ఇంతకు ముందు ఎవరన్నా ఈ నేమ్ తో ఫోల్డర్ క్రియేట్ చేశారా, లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ ఫోల్డర్ ఇటువంటి ఫోల్డర్ కానీ ఉందా, లేకపోతే ఈ డ్రైవ్ లో ఏమన్నా కంటెంట్ ఉందా అని టెస్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఒక డిప్లాయ్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే ఎప్పుడైతే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఆ స్పెసిఫిక్ లొకేషన్ లో ఒక వ్యాలిడేషన్ అనేది చేయాలి. ఆ వ్యాలిడేషన్ అనేది ఈ టెస్ట్ పాత్ అనే కమాండ్ ద్వారా చేస్తారు. అలా క్లియర్ అబౌట్ దిస్ వన్. Yes, Mani. Yes, Mani. Okay, clear screen please. Okay, now again execute the get item for support folder please. Execute this. Okay, ఈ గెట్ ఐటమ్ అనేది సపోర్ట్ ఫోల్డర్ కి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. అదే కనుక మీరు గెట్ చైల్డ్ ఐటమ్ అని చెప్పి సపోర్ట్ ఫోల్డర్ ఇచ్చారంటే సపోర్ట్ ఫోల్డర్ లో ఏదైతే డేటా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో గెట్ ఐటమ్ కి గెట్ చైల్డ్ ఐటమ్ కి వచ్చే అవుట్పుట్ అనేది సేమ్ కాదు. అలా క్లియర్. Now execute the same commandlet for get item property. I mean, just click on up arrow and add p per item and then click on tab. Yeah, execute this. Okay, now item property value, just click on up arrow and type add v and click on tab. Control C please. Allow clear now. Get item key get item property key get item property value key difference. Get item get item property కూడా సేమ్ పారామీటర్స్ సేమ్ ఇన్ఫర్మేషన్ చేస్తుంది, కానీ గెట్ ఐటమ్ ప్రాపర్టీ వాల్యూ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సిమిలర్ కేటగిరీ బట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, now clear screen please.
Now execute the get item once again. Click on appear. That's fine. Get item one. Yeah, execute this. Okay. Now if ఆ లైన్ కాపీ చేసుకో, ఎంటైర్ లైన్ కాపీ చేసుకుని ఎయిర్టెల్ లో రాసుకో. Next line. Pick the next line, please. One more line, gap. Yeah. If అక్కడ మళ్ళీ ఇఫ్ దగ్గర బ్రేసెస్ తీసుకో, ఆ బ్రేసెస్ లో మళ్ళీ ఇంకో బ్రేసెస్ తీసుకో. Hold the braces in another braces. Yeah. Next, go to the next line and put the curly braces, please. Okay. Now, write host. Yeah, folder is available. Okay. Yeah, leave it. You don't need to put semicolon. ఇప్పుడు ఇఫ్ దగ్గర మనకు రెండు బ్రేసెస్ తీసుకున్నాం కదా, దానిలో ఒక ఇన్నర్ బ్రేసెస్ తీసేస్తాను. ఇన్నర్ బ్రేసెస్ తీసేసి పైన నువ్వు ఏదైతే రాసుకున్నావో అది పేస్ట్ చేసుకో. గెట్ ఐటమ్. Now only a piece of code మాత్రం ఎగ్జిక్యూట్ from 3 to 5, 3 to 6 అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇఫ్ తర్వాత బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకో బ్రేసెస్ లో పెట్టు, డబుల్ బ్రేసెస్. ఆ బ్రేసెస్ ని ఇంకో బ్రేసెస్ లో పెట్టు. అండ్ ఓకే. ఇప్పుడు గెట్ కి ముందు ఒక బ్రేస్ ఉంది కదా, ఆ బ్రేస్ కి ముందు షిఫ్ట్ 1 టైప్ ఎక్స్క్లమేటరీ ఎగ్జిక్యూట్. Allow it clear now about this example. I mean, a Yes, small but, example only. స్టేట్మెంట్ ఫాల్స్ అయితే అని కదా ఇది, ఎక్స్క్లమేటరీ అంటే స్టేట్మెంట్ ఫాల్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గెట్ ఐటమ్ తీసేసి టెస్ట్ పాత్ పెట్టాను. గెట్ ఐటమ్ తీసేసి టెస్ట్ పాత్ అని పెట్టు. జస్ట్ గెట్ ఐటమ్ ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్. క్లియర్ స్క్రీన్ ప్లీజ్. ఫస్ట్ క్లియర్ స్క్రీన్ ప్లీజ్. మనం ఎల్స్ పెడితే ఈజీ ఉంటుంది మని చెప్పేది. ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ట్రూ అయితే ఇలా ఎగ్జిక్యూట్ అవ్వు, ఫాల్స్ అయితే ఇలా ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పి. ఏదో నాకు ఫాల్స్ అయితే మాత్రం ఇలా ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పచ్చు. ఎందుకంటే ట్రూ అయితే మనం చెప్పక్కర్లేదు కొన్నిసార్లు. అంటే ప్రోగ్రామింగ్ ని ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ఉండేటట్టు రాయకూడదు స్క్రిప్ట్, కానీ తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ఉండి మీకు ఆబ్జెక్టివ్ అచీవ్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఓకే. సో టెస్ట్ పాత్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఎల్స్ కండిషన్ రాయక్కర్ లేకుండా కూడా ఈ విధంగా రాయొచ్చు. సేమ్ ఇదే కండిషన్ ఎలా రాస్తాం, ఇఫ్ ఎల్స్ రాస్తాం, అవునా కదా? అంటే ప్రతిసారి కూడా మనకి ట్రూ
ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్ రాయాలని రూల్ లేదు. అలాగే ప్రతిసారి కూడా కొన్నిసార్లు మీరు చేసే యాక్టివిటీస్ లో ట్రూ ఆర్ ఫాల్స్ ని క్యాచ్ చేయక్కర్లేదు. ఫాల్స్ అయితే ప్రొసీడ్ అవ్వు, ట్రూ అయితే ప్రొసీడ్ అవ్వు అంతే. అని కొన్ని సింగిల్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో అటువంటిప్పుడు మనం దీనికి వెళ్తాం. అంటే ఇప్పుడు టెస్ట్ పాత్, ఇప్పుడు టెస్ట్ పాత్ అనేది సపోర్ట్ 1 లేదు అన్నాం అనుకో. ఇప్పుడు సపోర్ట్ 1 అనేది అక్కడ థర్డ్ కి సపోర్ట్ 1 అనేది సపోర్ట్ 1. ఓకే, కింద రైట్ హోస్ట్ అని ఉంది కదా, ఆ రైట్ హోస్ట్ అనేది తీసేసి రైట్ హోస్ట్ లైన్ కమెంట్ చేసుకో, పుట్ ద యాష్ సింబల్ ఫర్ కమెంటింగ్ ఇన్ PowerShell, you can put యాష్ సింబల్. Okay, go to the next line please after fifth. Yeah, new item. Let's create the folder. New item, hyphen path dot slash support 1. Support 1. Execute the code now. ఏమైంది? సపోర్ట్ పాత్ అనే దానికి టెస్ట్ పాత్ చేసాము, అంటే ఫోల్డర్ ఉందా లేదా అని వెరిఫై చేసాము. అది నెగిటివ్ వస్తే క్రియేట్ చేయి, అంటే ఫాల్స్ వస్తే క్రియేట్ చేయని చెప్పు. సో ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయ మళ్ళీ కోడ్ అది. ఏమైంది? ఎగ్జిక్యూట్ అయిందా కోడ్? ఐ మీన్ లోపల మనం రాసుకున్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయా? లేదు, ఎందుకంటే సపోర్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది కాబట్టి. హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్. ఐ మీన్ చూస్తే అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తే కానీ దీని లోపల ఉన్న ట్రిక్స్ తెలియవు, లేదా దాని ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్ తెలియదు. అంటే బేసికల్ గా ఈ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు వాడతామంటే, ఒక పర్టికులర్ ఫోల్డర్ లో కానీ లేదా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ లో కానీ పర్టికులర్ ప్రాపర్టీ ఉందా లేదా, పర్టికులర్ ఫైల్ ఉందా లేదా, పర్టికులర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి ఈ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వాడతాం. ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూషన్ వాడతాం. అంటే లేకపోతే ప్రొసీడ్, ఉంటే వద్దు, ఉందో లేదో చెక్ చేసుకో. దట్స్ ఇట్. ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దిస్ సినారియో ప్లీజ్? ఇప్పుడు ఈ సపోర్ట్ అనే దానికి మనం పాతిచ్చాం కదా మనీ, ఇది ఓన్లీ ఈ సెషన్ వరకే కదా? అంతే. ఇప్పుడు ఒకవేళ గ్లోబల్ గా డిక్లేర్ చేయాలంటే వేరే సెషన్స్ కూడా మనకి ఇదే అప్పుడు మనం పాత్ డాట్ స్లాష్ పెట్టకూడదు. అప్పుడు డాట్ స్లాష్ పెట్టకూడదు, డాట్ స్లాష్ అని పెట్టాం కాబట్టి ఈ డైరెక్టరీ. అవునా? అంటే ఇప్పుడు మహేష్ సి డ్రైవ్ యూజర్ సిద్ధార్థ్ డెస్క్టాప్ లో ఉన్నాడు కాబట్టి డాట్ అని పెట్టాము. మరి నేను వేరే సర్వర్ లాగిన్ అయ్యాను, అక్కడ సేమ్ ఈ స్ట్రక్చర్ లేకపోవచ్చు, అంటే సిద్ధార్థ్ ప్రొఫైల్ ఉండొచ్చు లేకపోవచ్చు, డెస్క్టాప్ ఉండొచ్చు లేకపోవచ్చు. సో అటువంటిప్పుడు ఏం చేస్తాం మనం, డాట్ తీసేసి సి డ్రైవ్ మహేష్ అది క్రియేట్ చేసుకో. డాట్ సపోర్ట్ తీసేసి డాట్ సపోర్ట్ 1 తీసి అక్కడ అక్కడ కాదు, కింద 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 సి డ్రైవ్ కోలన్ విండోస్ ఆర్ యూజర్స్ స్లాష్ సిద్ధార్థ్ అవసరం లేదు, సిద్ధార్థ్ రిపీట్, మనం ప్రొఫైల్ మాట్లాడుతుంది. సిద్ధార్థ్ స్లాష్ డెస్క్టాప్ స్లాష్ సపోర్ట్ 1, సపోర్ట్ 2 అని పెట్టుకో. సపోర్ట్ 2 క్రియేట్ అవుతుంది. ఓకే, ఇదేంటి సిద్ధార్థ్ ప్రొఫైల్. కానీ ప్రతి మిషన్ లోని సిద్ధార్థ్ ప్రొఫైల్ ఉంటుందా? ఉండదు. సో ఆ కేసులో ఏం చేస్తాము, ఇక్కడ ఏం చేస్తాం మహేష్, ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ లైన్ ఇంకోటి రాసుకో, న్యూ ఐటమ్ రాసుకుని అక్కడ సి డ్రైవ్ యూజర్స్ లోనే ప్రొఫైల్ క్రియేట్, ఈ ఫోల్డర్ క్రియేట్. ఎందుకంటే సి డ్రైవ్ లో యూజర్స్ అనే ఫోల్డర్ ప్రతి మిషన్ లో ఉంటుంది, ప్రతి సర్వర్ లో కూడా ఉంటుంది, బికాజ్ ఇట్స్ ఎ మ్యాండేట్ ఫోల్డర్. సి డ్రైవ్ స్లాష్ యూజర్స్ స్లాష్ సపోర్ట్ 2 టైప్ చేసి ఏం కాదు, నాకు రాదు, ఎందుకంటే ప్రాపర్టీ లేదు కదా, రాదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి.
Okay, now open your file explorer, please. Go to C drive and go to users. OS. Can you see support 2? అది బై డిఫాల్ట్ గా ఫైల్ తీసుకుంది, ఫోల్డర్ అని మనం స్పెసిఫై చేయలేదు. సిద్ధార్థ్ డెస్క్టాప్ లోకి వెళ్ళాలి, మీకు కనిపిస్తుంది సిద్ధార్థ్ ఫోల్డర్. Go to desktop, please. There you can see support 2 file. Yeah, support 1, support 2. Okay, ఇది ఫైల్. ఓకే, మరి ఫోల్డర్ క్రియేట్ చేయడం ఎలా? ఫోల్డర్ క్రియేట్ చేయడం ఎలా అంటే, now go to the next line, please. Copy the same value from the line 7. That's also fine. Oh yeah, you can type new item -path C drive users. That's enough. C drive /users / that's it. Okay, now take the space and pass another parameter, type item type. Yeah, take this one, type D, tab, space, hyphen name. Yeah, give the name for that one, like support 2. Execute it. Execute the particular line, that's enough. Or you can execute entire, so that it will execute the other line only, because first 2 are available. Go to the సపోర్ట్ పార్ట్ 2 ఉన్నది కదా, పార్ట్ 3 పెట్టు, టెస్ట్ హైఫన్ పాత్ లో. that's fine. That's fine. Go to the C drive users, not here. You have లూప్ లో created the ఎంటర్ కాదు కదా, directory in the users. లూప్ లోకి Oh, ఎంటర్ right. కాలే కదా. ఎంటర్ కాలేదు, రైట్, ఎందుకంటే కండిషన్ ఉంది కాబట్టి. that's fine. ఈక్వల్ టు కండిషన్ పెట్టేసి నాట్ ఈక్వల్. that's fine. Execute now. Good catch, Parker. సో ఫైల్ ఆల్రెడీ ఉంది కదా, సో ఫైల్ నే కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు సపోర్ట్ 3 పెట్టుకొని లైన్ నెంబర్ 8 లో 2 బదులు 3 పెట్టు. లైన్ నెంబర్ 8 లో లైన్ 2 బదులు 3 పెట్టు. ఇప్పుడు ఎగ్జిక్యూట్. ఆ పైన ఉన్న ఏం కాదు, ఎర్రర్ వస్తుంది అంతే. వార్నింగ్స్ ఆల్రెడీ ఉన్నాయని చెప్పి. Now go to the folder, please. See the users. You can see support 3 folders here. Okay, if you want to create the directory, you're supposed to specify the item type for the new item commandlet. All of you clear about this? And basically గా ఈ if condition ని ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అర్థమైందా? ఎస్ మనీ. మనీ ఎట్ ఏ టైం ఇప్పుడు ఫోల్డర్ లో ఒక ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చా కమాండ్ తో? చేసుకోవచ్చు. అంటే ఆ స్లాష్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుందా? అంతే. అయితే ఏంటంటే ఆ ఫోల్డర్ ఉండాలి, ఫోల్డర్ లేకపోతే కమాండ్ ఫైల్ అవుతుంది. చూపిస్తాను. ఓకే, యా, గో టు మహేష్, గో టు కౌశల్, ప్లీజ్. Clear screen, that's fine. Yeah, execute this. Now execute the get GCI, get child item, GCI. That's enough. చాలు, GCI చాలు, ఎగ్జిక్యూట్ చేసి. సో ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీనిలో పైనకి వెళ్తే మనకి సపోర్ట్ అనే ఫోల్డర్ ఉంది కదా, రైట్, ఇందా చూసాం. గో టు ద టాప్, ప్లీజ్.
సపోర్ట్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ 1 అనే ఫోల్డర్ లేదు, అవునా? ఇప్పుడు మహేష్ ఎగ్జిక్యూట్ న్యూ ఐటమ్ కింద ఎగ్జిక్యూట్ న్యూ ఐటమ్ ఇది ఫోల్డర్ కాదనుకుంటాం మని, ఫైల్ అనుకుంటా ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. ఫస్ట్ లో ఫోల్డర్స్ క్రియేట్ కాలే కదా. ఆహా, ఇది సపోర్ట్ అనేది ఇది కదా, ఫోల్డర్ అది, ఎందుకంటే పైన డి ఉంది, ప్రాపర్టీస్ ఉంది, డైరెక్ట్ మహేష్ బ్లూ కలర్ స్క్రీన్ పెద్ద చేసుకుని చూపించు. పైకి వెళ్ళు మహేష్, పైకి ఇందాక సపోర్ట్. సపోర్ట్ అనేది డైరెక్టరీ. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే న్యూ ఐటమ్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. అయితే ఆ పాత్ వచ్చేసి సి డ్రైవ్ ./support2 అని పెట్టు. ./support2 అది పిక్ చేసుకోవద్దు, అది ఫైల్, అది పిక్ చేసుకోవద్దు, చెప్తాను. support2 జగన్ అడిగింది ఫోల్డర్ లేకుండా మనం పాత్ ఇచ్చి స్లాష్, ఇప్పుడు స్లాష్ ఇవి స్లాష్ ఈ స్లాష్ test.txt అని పెట్టు. జగన్ అడిగింది ఏంటంటే మనం డైరెక్టరీ లేకుండా ఫోల్డర్ ఫైల్ క్రియేట్ చేయొచ్చా లేదా అని. ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, సపోర్ట్ అనే ఫోల్డర్ లేదు కాబట్టి test.txt అనే ఫైల్ క్రియేట్ అవ్వట్లేదు. ఓకే మ్యామ్, గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు సపోర్ట్ 2లో 2 తీసేయి, అప్పుడు సపోర్ట్ ఫోల్డర్కి వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్. నౌ గో టు ద ఫైల్ ఎక్స్ప్లోరర్. జస్ట్ అలా వస్తుంది, ప్రొఫెషన్ ద్వారా వెళ్దాం. స్టార్ట్ ప్రాసెస్. అలా వద్దు, మనకి డైరెక్ట్ గా ఫైల్ ఓపెన్ చేద్దామని చూద్దాం. ఓకే ఫైన్, ఫైన్, ఇంకా అవసరం వచ్చాయి కదా. స్టార్ట్ ప్రాసెస్ అయితే నువ్వు అలా ఓపెన్ చేయాలంటే స్టార్ట్ ప్రాసెస్ అని చెప్పి డాట్ అని పెట్టయిపోతుంది. స్టార్ట్ ప్రాసెస్ స్పేస్ ఇచ్చి డాట్ ఎగ్జిక్యూట్. ఫైల్ ఓపెన్ అవుతుంది. test.txt ఇవ్వకుండా ఉంటే కరెంట్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. దట్స్ ఫైన్. how to open a file or how to open a folder in the file explorer using PowerShell. Just use command like start process. That's it. సో మీరు న్యూ ఐటమ్ కమాండ్ వాడినప్పుడు ఒక డైరెక్టరీలో ఒక ఫోల్డర్ క్రియేట్, ఒక ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ద డైరెక్టరీ is available and already created. If the directory is not available, you won't be able to complete the action, like you won't be able to create the file. Okay, Jagan, good question. Hope all of you clear till now. ఎస్ మనీ. ఓకే, అంటే ఇవన్నీ కూడా వెరీ 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 మైన్యూట్ బేసిక్స్. ఇవి PowerShell తో డీల్ చేద్దాం అన్నప్పుడు బేసికల్ గా ఎందుకు ఇవి చెప్తున్నానంటే, PowerShell ని మనం వాడేది అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ని ఆటోమేట్ చేయడానికి వాడతాం, స్క్రిప్టింగ్ పార్ట్. సో అవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మీరు ఏం చేస్తారు, ఒక విజయంలో డేటా కాపీ చేయడానికో, లేకపోతే విజయంలో ఒక ఫైల్స్ ఫోల్డర్స్ డిలీట్ చేయడానికో, లేకపోతే కంప్యూటర్ మేనేజ్మెంట్ లో లోకల్ యూజర్స్ ఒక యూజర్ యాడ్ చేయడానికో, లేకపోతే ఒక యూజర్ ని అడ్మినిస్ట్రేటర్ గా ప్రమోట్ చేయడానికో, లేకపోతే డిమోట్ చేయడానికో, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికో, ఒక సాఫ్ట్వేర్ ని అన్ఇన్స్టాల్ చేయడానికో, రిజిస్ట్రీలో ఒక పర్టికులర్ వాల్యూ మార్చడానికో, లేకపోతే పర్టికులర్ వాల్యూ రీడ్ చేయడానికో, లేకపోతే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయడానికి, వెబ్సైట్ లో కోడ్ డిప్లాయ్ చేయడానికి, లేదా ఒక విండోస్ సర్వీస్ ని స్టాప్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి, లేదా ఒక విండోస్ లో ఉన్న ప్రాసెస్ ని కిల్ చేయడానికి, కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి, లేకపోతే కొత్తగా ఒక విండోస్ సర్వీస్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఉన్న సర్వీస్ ని డిలీట్ చేయడానికి, లేకపోతే ఒక సెషన్ కిల్ చేయడానికి, సెషన్ స్టార్ట్ చేయడానికి, లేదా యూజర్ కి ఒక పర్టికులర్ పాత్ ఉంది, లైక్ సి డ్రైవ్ యూజర్స్, లేదా డి డ్రైవ్
డేటా అని ఉంది. ఆ డేటా అనే ఫోల్డర్ కి ఒక కొత్త యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలి, షేర్ యాక్సెస్ ఇవ్వాలి, ఫోల్డర్ కి పర్మిషన్స్ ఇవ్వాలి. లేకపోతే ఒక మెషిన్ లో ఒక 10 ఫోల్డర్స్ ఉన్నాయి, ఆ 10 ఫోల్డర్స్ లో 2 ఫోల్డర్స్ అనేవి షేర్ కింద ప్రమోట్ చేయాలి. అంటే ఆ 2 ఫోల్డర్స్ మాత్రమే ఆ మెషిన్ యొక్క షేర్స్ లో కనిపించాలి. లేకపోతే ఒక 10 మంది ఒక 5 మెంబర్స్ సర్వర్ లాగిన్ అయ్యారు, సో ఆ సెషన్స్ క్లోజ్ చేయాలి. అంటే ఎవరెవరు సెషన్స్ యాక్టివ్ గా ఉన్నాయి అవి చూడడానికి, లేకపోతే ఉన్న సెషన్ క్లోజ్ చేయడానికి. ఇవి కదా బేసిక్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ దట్ యూ కెన్ డూ ఆటోమేట్ విత్ పవర్షెల్. సో అవి తెలియాలంటే ముందు ఫోల్డర్ ని ఎలా రీడ్ చేయాలి, ఫోల్డర్ ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, లేదా ఫోల్డర్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ యొక్క పర్మిషన్స్ ఎలా రీడ్ చేయాలి, రిజిస్ట్రీ నుంచి ఎలా డేటా తెచ్చుకోవాలి, అసలు ఫోల్డర్ ఉందో లేదో ఎలా టెస్ట్ చేసుకోవాలి, సర్వీస్ ఉందా లేదా ఎలా టెస్ట్ చేసుకోవాలి, సర్వీస్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, సర్వీస్ యొక్క నేమ్ ఏంటి, సర్వీస్ యొక్క స్టేట్ ఏంటి, అంటే రన్నింగ్ లో ఉందా, స్టాప్ లో ఉందా, డిజేబుల్ లో ఉందా, స్టార్ట్ అవ్వాలా, లేదా స్టార్టప్ టైప్ అనేది ఆటోమేటిక్ గా లేకపోతే ఆటోమేటిక్ డిలేడా, మాన్యువల్ ఏంటి. సో ఈ కైండ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ దట్ యూ కెన్ డూ ఆటోమేట్ విత్ పవర్షెల్. సో అవి తెలియాలంటే ఫస్ట్ బేసిక్ గా మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేది తెలియాలి. అందుకని చెప్పి చెప్తాను. Hope all of you got clearance about the topics that we covered till date, like about the start services, about the processes, and about the get item. నిన్న గెట్ మెంబర్ కూడా చెప్పాను మీకు, ఇఫ్ యూ రిమెంబర్. అంటే గెట్ మెంబర్ ఎప్పుడు వాడతామంటే మనం ఒక ఆబ్జెక్టివ్ మీట్ చేయడానికి ఒక కమాండ్ లెట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే ఆ కమాండ్ లెట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాంట్లో మనకి అంటే సింపుల్ చెప్తాను, మహేష్ execute the get service please. Get service and pass on the parameter name. Now pick any service is fine. Execute this please. ఓకే, దీంట్లో గెట్ సర్వీస్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు వచ్చే డేటా ఏముంది, అయితే స్టేటస్ వస్తుంది, సర్వీస్ స్టేటస్ వస్తుంది, అయితే సర్వీస్ నేమ్ వస్తుంది, సర్వీస్ యొక్క డిస్ప్లే నేమ్ వస్తుంది. ఓకే, నౌ మహేష్ execute the start process services.msc, or you can type directly services.msc. services.msc తప్పకుండా services. Yeah, go to the NADS please. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. NADS సర్వీస్ ఒక నేమ్ ఉంది, ఒక డిస్క్రిప్షన్ ఉంది, ఒక స్టేటస్ ఉంది, ఒక స్టార్ట్అప్ టైప్ ఉంది, ఒక లాగానేజ్ ఉంది. కానీ పవర్ షెల్ లో మనం ఇది చదువుతుంది మనకి ఏమొస్తుంది, ఇది సర్వీస్ రీడ్ చేస్తే ఏమొస్తుంది, నేమ్ వస్తుంది, డిస్ప్లే నేమ్ వస్తుంది, స్టేటస్ వస్తుంది. మరి వాట్ అబౌట్ ద డిస్క్రిప్షన్, వాట్ అబౌట్ ద స్టార్ట్అప్ టైప్, వాట్ అబౌట్ ద లాగానేజ్? ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్, go to PowerShell please. Yeah, click on the arrow and give the pipe symbol. Give the pipe symbol. Now execute the get member. Get member. Okay. So ఈ మెంబర్షిప్ ఫంక్షన్స్ లో మీరు స్టార్ట్ టైప్ ఉంది, స్టేటస్ ఉంది, స్టేటస్ ని తెచ్చుకోవచ్చు, డిస్ప్లే నేమ్ తెచ్చుకోవచ్చు, డిపెండెంట్ సర్వీస్ తెచ్చుకోవచ్చు. అలాగే ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్, మెంబర్ టైప్ ఫంక్షన్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పటికీ మీకు డౌట్ రావచ్చు, మరి లాగానేజ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది చదివాము, దానికి దీనిలో ఎలా అప్లై చేస్తాము అని మీకు రావచ్చు. సో ఎప్పుడైనా సరే మీరు అథెంటికేషన్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే
ప్రతి సర్వీస్ కి, ప్రతి ప్రాసెస్ కి, ప్రతి కాంపోనెంట్ విండోస్ సర్వర్ లో కానీ, విండోస్ డెస్క్టాప్ లో కానీ ఉండే ప్రతి కాంపోనెంట్ కి కూడా కొన్ని కాంపోనెంట్స్ అనేవి మీకు డైరెక్ట్ యాక్సెసిబుల్ అవ్వవు. అంటే ఈ విధంగా మెంబర్ ఫంక్షన్స్ లో ఉండవు. అవి ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తే దాని అసోసియేట్ ఫంక్షన్స్ కూడా అవ్వచ్చు. పైకి మీకు కనిపిస్తుండొచ్చు, బట్ అవి అసోసియేట్ ఫంక్షన్స్ అవి ఉండొచ్చు ఆఫ్ ఏ పర్టికులర్ ఫంక్షన్ బట్ ఫర్ దట్ కాంపోనెంట్. సో అలా కూడా డీల్ చేయాల్సి వస్తుంది. Yeah, we're done for the day.